Hi, hello students. Today class about botany second year, genetics, unit 3rd, chapter 9, principle of inheritance and variations. Okay, what is the genetics? First we know the genetics. Genetics, the biological science, the biological science, the biological science that deals with the study of hereditary and variations is known as genetics. Hereditary and variations is known as genetics. జన్యుశాస్త్రం అంటే ఇక్కడ మనకి జీవశాస్త్ర విభాగంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ. జీవశాస్త్ర విభాగంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖలో అనువంశికత మరియు వైరుధ్యాల గురించి, హెరిడిటరీ అండ్ వేరియేషన్స్, అనువంశికత మరియు వైరుధ్యాల గురించి చదివే అధ్యయనాన్ని జన్యుశాస్త్రము, జెనెటిక్స్ అని అంటాము. ఇది ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ జోహన్ మెండల్. గ్రెగర్ జోహన్ మెండల్ is the father of genetics. He was studied in Pisum sativum. It is a pea plant in 1853 to 1869. Okay, he was studied for 7 years. Hybridization experiment on Pisum sativum. బఠానీ మొక్క, దీన్ని పీ ప్లాంట్ అంటాం. పీ ప్లాంట్ పైసమ్ సటైవం, పీ ప్లాంట్. గ్రెగర్ జోహన్ మెండల్ అనే శాస్త్రవేత్త 1853 టు 1869, దాదాపు ఇక్కడ మనకు 7 ఇయర్స్ ఈ యొక్క హైబ్రిడైజేషన్, సంకరణము, అదేవిధంగా అటు విషయాల మీద కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. సంకరణ ప్రయోగాలను దాదాపుగా 7 సంవత్సరాల పాటు ఈ యొక్క బఠానీ మొక్క మీద ప్రయోగాలు చేశాడు. అయితే ఈయన కనుగొన్నటువంటి విషయం ఏంటంటే ద పీ ప్లాంట్ ఇట్ ఈజ్ ఏ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. 7 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్, 7 జతల వ్యతిరేక లక్షణాలను తెలుసుకోవడం జరిగింది. ఈ 7 years పాటు దీని మీద పరిశోధన చేసి ఒక 7 జతల వ్యతిరేక లక్షణాలను ఈయన తీసుకోవడం జరిగింది. కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ flower, and these are some keywords. 7 characters అంటే 7 జతల వ్యతిరేక లక్షణాల్లో అందులో పుష్పం యొక్క స్థానం ఏముంటుంది, పుష్పం యొక్క కలర్ ఏముంటుంది, ఫలం యొక్క రంగు ఏ విధంగా ఉంటుంది,
ఫలం యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది, విత్తనం యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది, విత్తనం యొక్క రంగు అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా 7 జతల వ్యతిరేక లక్షణాలను ఈ యొక్క గ్రిగర్ జోహన్ మెండల్ పరిశోధన చేయడం జరిగింది. అందులో మనకు స్టెమ్ హైట్ క్యారెక్టర్, స్టెమ్ హైట్ వచ్చేసి ఇక్కడ మనకి టాల్ అండ్ డ్వార్ఫ్ అంటే పొడవు మరియు పొట్టి రకాలుగా ఉంటుంది. కాండం యొక్క ఎత్తు అనేటువంటిది పొడవు మరియు పొట్టిగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా స్టెమ్ యొక్క ఫ్లవర్ యొక్క కలర్, ఫ్లవర్ యొక్క కలర్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో వైలెట్ అండ్ ఎల్లో, అండ్ ఫ్లవర్ పొజిషన్ పుష్పం యొక్క స్థానం ఎలా ఉంటుంది, ఫ్లవర్ పొజిషన్ యాక్సియల్ అండ్ టర్మినల్ అంటే ఇక్కడ పుష్పం యొక్క స్థానం ఎక్కడ ఉంటుంది, పైకి ఉంటుంది కదా. దాని యొక్క స్థానం అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే పుష్పాలు ఎక్కడ పూస్తాయి మనకి చెప్పండి, చెట్టుకి అదే ప్లాంట్కి పైన అంటే శిఖర భాగాల్లో కానీ గ్రీవస్థ భాగాల్లో, గ్రీవస్థం లేదా శిఖరస్థం, యాక్సియల్ గ్రీవం, టర్మినల్ శిఖరస్థం, ఈ విధంగా వాటి యొక్క పొజిషన్ అనేటువంటిది ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు పాడ్ షేప్ అండ్ పాడ్ కలర్, పాడ్ షేప్ అండ్ పాడ్ కలర్. పాడ్ షేప్ వచ్చేసి కన్స్ట్రక్టెడ్, ఇన్ఫ్లాటెడ్ ఆర్ కన్స్ట్రక్టెడ్. అండ్ పాడ్ కలర్ వచ్చేసి మనకి సాధారణంగా ఎలా ఉంటుందంటే కలర్ వచ్చేసి గ్రీన్ ఆర్ ఎల్లో, పాడ్ అంటే ఫ్రూట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాడ్ మీన్స్ ఇక్కడ ఫ్రూట్ అనమాట. ఆ ఫ్రూట్ అనేటువంటిది ఇన్ఫ్లాటెడ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అంటే ఫ్రూట్ కొన్నిట్లో మనం చూసినట్లయితే దాని యొక్క ఆకారం కొన్నిట్లో నునుపుగా ఉంటుంది గుండ్రంగా, కొన్నిట్లో ముడతలుగా ఉంటుంది. ఎట్లా అంటే హౌ ఇస్ ఇట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ దోసకాయ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందమ్మా అదంటే దోసకాయలో మనకి పైనంగా నున్నపుగా ఉంటుంది. కొన్నిట్లో జామ తీసుకోండి, కొన్నిట్లో ఎలా ఉంటుందంటే జామ, బీర వీటిలో తీసుకున్నట్లయితే కన్స్ట్రక్టెడ్ అంటే గంతులో గుంటలుగా ముడతలుగా, కొన్నిట్లో ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనకు సీడ్ షేప్ అండ్ సీడ్ కలర్, షేప్ ఆకారం ఎలా ఉంటుందంటే దీంట్లో రౌండ్ అండ్ వ్రింకిల్డ్. సీడ్ షేప్ వచ్చేసి రౌండ్ అండ్ వ్రింకిల్డ్. రౌండ్ అంటే గుండ్రంగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ కందులు తీసుకుందాం, పెసలు తీసుకుందాం. ఫేసియోలస్ అరియస్ పెసలు, ఖజాన్ కందులు. దాని యొక్క షేప్ ఆకారం ఎలా ఉంటుంది, రౌండ్గా ఉంటాయి కొన్నిట్లో. కొన్ని వ్రింకిల్డ్ అంటే మనకు వేరియేషన్గా కొన్నిట్లో చూసినట్లయితే ముడతలుగా ఉంటుంది. వ్రింకిల్డ్ ముడతలు అంటే ఇప్పుడు నట్టలు అంటాం మనం జనరల్గా. ఈ నట్టలు అంటే అందులో మొత్తం కూడా కొన్నేమో ముడతలుగా నొక్కులు కలిగి ఉంటుంది, దాన్ని వ్రింకిల్డ్ అంటాం. కొన్నిట్లో రౌండ్గా ఉంటుంది. అదే రెండు క్యారెక్టర్స్ని మనము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సీడ్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్, ఎనీహౌ. ఎందుకంటే సీడ్ కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సీడియం గువా
అది ప్రైమరీ స్టేజ్లో ఎలా ఉంటుందంటే లేతగా ఉన్నప్పుడు ఆ యొక్క సీడియం గువా జోమా అనేటువంటిది ఎలా ఉంటుంది, మనం చూసినట్లయితే ఆ జామకాయ అనేటువంటిది గ్రీన్ కలర్లో ఉంటుంది. అట్ మెచ్యురేషన్ స్టేజ్ దట్ సీడియం గువా ద ఎల్లో కలర్డ్, ద చేంజ్ ఇంటూ గ్రీన్ కలర్ చేంజ్ ఇంటూ ఎల్లో. ఓకే, అంటే ఆకుపచ్చ రంగు నుంచి ఎల్లో కలర్లోకి రావడం జరుగుతుంది, అవునా కదా. జామ మ్యాంగో తీసుకోండి, మ్యాంగో కూడా ఏముంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది ఎట్ ప్రైమరీ స్టేజ్, అంటే లేత దశలో ఉన్నప్పుడు ఆకుపచ్చగా ఉంటుంది. అదే మనకు బాగా పండిన తర్వాత అంటే మెచ్యురేషన్ స్టేజ్ వచ్చిన తర్వాత, అది పక్వ స్థితికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, మనకు ఎల్లో కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మెండల్ 7 జతల వ్యతిరేక లక్షణాలను తీసుకోవడం జరిగింది. స్టెమ్ హైట్, టాల్ అండ్ డ్వార్ఫ్, ఫ్లవర్ కలర్ వచ్చేసి వైలెట్ అండ్ ఎల్లో, ఫ్లవర్ పొజిషన్ అనేది ఆ పొజిషన్ ఎలా ఉంటుందంటే గ్రీవస్థం కానీ శిఖరస్థం కానీ, పాడ్ షేప్ ఫ్రూట్ యొక్క ఆకారం అనేటువంటి ఇన్ఫ్లాటెడ్ ఆర్ కన్స్ట్రక్టెడ్. ఓకేనా, ఇది కూడా గుండ్రంగా ముడతలు పడి ఉన్నట్టుగా ఈ విధంగా కనిపిస్తుంది. పాడ్ కలర్ అంటే ఫ్రూట్ యొక్క కలర్ గ్రీన్ ఎల్లోలో మనకు కనిపిస్తూ ఉంటుంది. సీడ్ షేప్ ఆల్సో రౌండ్ అండ్ బ్రింకిల్డ్, సీడ్ కలర్ వచ్చేసి ఎల్లో ఆర్ గ్రీన్. ఓకే, దీస్ ఆర్ 7 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. 7 pairs, ఇవన్నీ కూడా 7 pairs అంటే 7 జతల వ్యతిరేక లక్షణాలను ఈయన కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా మెండల్ అసలు బఠానీ మొక్కను ఎందుకు ఎన్నుకున్నాడు? పైసమ్ సటైవం, పీ ప్లాంట్, సెలెక్టింగ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ పీ ప్లాంట్, ఎక్స్పెరిమెంట్ బై మెండల్, హౌ ఇట్ ఈస్. ఓకే, దాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. హౌ ఇట్ ఈస్ 1 2 3 4 5 6 7. ఓకే, advantages of selecting pea plant, experiment by Mendel. Okay, it is 5 characters, the selecting characters 5. Okay, first one, it is an annual plant. Okay, first one, it is an annual plant. It is an annual plant that well-defined characters, It is the first statement. The Mendel selecting characters, it is an annual plant that well-defined characters. Okay, see, look here, ఇది ఏకవార్షిక మొక్క స్పష్టమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటుంది. వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్. ఓకే, యాన్యువల్ ప్లాంట్, వాట్ ఈస్ దట్ యాన్యువల్ ప్లాంట్? ఏకవార్షిక మొక్క. ఏకవార్షిక మొక్క అంటే మనకి ఒక సంవత్సర కాలంలో దాని జీవిత చక్రం పూర్తి చేసుకున్నట్లయితే దాన్ని ఏకవార్షిక మొక్కలు, యాన్యువల్ ప్లాంట్ అని కూడా చెప్తూ ఉంటాం. ఓకేనా, అంటే అది విత్తనం మొలకెత్తినప్పటి నుండి పొడవు పెరిగి పుష్పాలు, ఫలాలు, విత్తనాలుగా ఏర్పడి మళ్ళీ ఆ విత్తనం మొలకెత్తేది వరకు, అంటే ఈ మధ్య గ్యాప్ అయితే ఉంటుందో దాన్ని ఏకవార్షికం, యాన్యువల్ ప్లాంట్ అని అంటాం అనమాట. ఈ అంటే ఒక 1 year లోపల దాని జీవిత చక్రం అంతా కూడా పూర్తి అవుతుంది. అంటే 1 year లోపల దానికి పుష్పాలు, ఫలాలు, మొత్తం దిగుబడి, పంట దిగుబడి అనేటువంటిది రావడం జరుగుతుంది. అందువల్ల దీన్ని యాన్యువల్ ప్లాంట్ దట్ వెల్ డిఫైన్డ్ క్యారెక్టర్స్. ఓకే, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, it can be grown crossed easily. It can be
it can be grown, crossed easily. It can be grown, crossed easily. అంటే దీన్ని పెంచడం మరియు సంకరణ చేయడం అనేటువంటిది చాలా సులభం. ఓకేనా, ఈ బఠానీ మొక్కను పెంచడం, గ్రోన్ అండ్ క్రాస్డ్ ఈజీలీ. ఇట్ హ్యాస్ bisexual flower. It has bisexual flower, both male and female flowers. Male and female flowers. It has bisexual flowers, both male and female flowers. అంటే ఇది ద్విలింగాశ్రయ మొక్క. ద్విలింగక మొక్క అంటే ఇందులో స్త్రీ పురుష పుష్పాలు ఉంటాయి. ఓకేనా, ద్విలింగాశ్రయ మొక్క ఎందుకు అంటున్నామంటే ఇది బఠానీ అనేటువంటిది స్త్రీ పుష్పాలు పురుష పుష్పాలు ఒకే మొక్క మీద ఉండడం జరుగుతుంది. ఓకేనా, స్త్రీ పుష్పము పురుష పుష్పము ఒకే మొక్క మీద. జనరల్గానైతే కొన్ని మొక్కలు అనేటువంటివి యూనిసెక్సువల్ ఫ్లవర్స్, కొన్ని మొక్కలు బైసెక్సువల్ ఫ్లవర్. యూనిసెక్సువల్ అంటే ఏకలింగాశ్రయం, అంటే ఓన్లీ ఏదో ఒక సెక్స్ ఆర్గాన్ మాత్రమే ఉంటుంది. యూనిసెక్సువల్ ఫ్లవర్లో ఏదో ఒక సెక్స్ ఆర్గాన్, అంటే అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఏదో ఒక సెక్స్ ఆర్గాన్ ఉంటుంది. ఓకేనా, ఇది బైసెక్సువల్ ఫ్లవర్ బఠానీ, పైసం సటైవం, అంటే మేల్ ఉంటుంది ఫీమేల్ సెక్స్ ఆర్గాన్, బోత్ సెక్స్ ఆర్గాన్స్ ఆర్ ప్రజెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఇట్ కెన్ బి సెల్ఫ్ ఫర్టిలైజ్డ్ కన్వీనియంట్లీ. Self-fertilized. It can be self-fertilized conveniently. It can be self-fertilized conveniently. What is that? అంటే ఆత్మపరాగ సంపర్కం జరుపుకోవడానికి సులువుగా ఉంటుంది ఈ బఠానీ మొక్క. ఎందుకు? మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఒకే పుష్పం మీద ఒకే మొక్క మీద ఉండడం జరుగుతుంది. పురుష పుష్పాలు స్త్రీ పుష్పాలు అన్నీ కలిసి ఒకే మొక్క మీద ఉన్నప్పుడు పురుష పుష్పంలో ఉన్నటువంటి పరాగరేణువులు స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రం మీద పడుతూ ఉంటాయి. స్త్రీ పుష్పం యొక్క కీలాగ్రం మీద పడ్డప్పుడు అక్కడ ఆత్మపరాగ సంపర్కం, సెల్ఫ్ ఫర్టిలైజేషన్, సెల్ఫ్ ఫర్టిలైజ్డ్ అంటే ఆత్మపరాగ సంపర్కం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఇట్ ఈజ్ ఏ షార్ట్ లైఫ్ సైకిల్. ఇట్ ఈజ్ a short life cycle. It is a short life cycle. It is a short life cycle and produce a large number of offsprings. A large number of offsprings. A large number of offsprings. Okay, see, look here. ఇట్ ఈజ్ ఏ షార్ట్ లైఫ్ సైకిల్ అంటే దీని యొక్క జీవితకాలం అనేటువంటిది చిన్నది మరియు దీని యొక్క సంతతులు అనేటువంటివి ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ షార్ట్ లైఫ్ సైకిల్ అండ్ ప్రొడ్యూస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆఫ్స్ప్రింగ్స్ అంటే సంతతులు. ఆఫ్స్ప్రింగ్స్ అంటే సంతతులు, ఎక్కువ సంఖ్యలో సంతతులు అనేటువంటివి ఉత్పత్తి కావడం జరుగుతుంది. అందువల్ల మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క బఠానీ మొక్కను ఎంచుకోవడం జరిగింది. ఇది ఏకవార్షిక మొక్క, స్పష్టమైన లక్షణాలు కలిగి ఉంటుంది. దీన్ని పెంచడం మరియు సంకరణ చేయడం సులభము. అదేవిధంగా దీంట్లో స్త్రీ పురుష పుష్ప లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. స్త్రీ పురుష పుష్ప లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆత్మపరాగ సంపర్కం అనేటువంటిది కూడా సులువుగా జరుగుతుంది. అదేవిధంగా దీని యొక్క జీవితకాలం చిన్నదిగా ఉంటుంది కాబట్టి సంతతులు అనేవి ఎక్కువ సంఖ్యలో ఉండడం జరుగుతుంది, ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఇది మనకు ఈ యొక్క మెండల్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ పీ ప్లాంట్. ఇది 4 మార్క్స్కి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇందులో మనకి మెండల్ మీద అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే మెండల్ బఠానీ మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలు ఏంది? వై మెండల్ సెలెక్టింగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెలెక్టింగ్ పీ ప్లాంట్ అంటే బఠానీ మొక్కను ఎందుకు ఎంచుకున్నాడు అనే దాని మీద మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ జెనెటిక్స్లో ఎక్కువగా వచ్చేటువంటి క్వశ్చన్. అదేవిధంగా జెనెటిక్స్ ఇంకా కీవర్డ్స్ ఉంటాయి. ఓకే, ఇన్ జెనెటిక్స్ సమ్ కీవర్డ్స్. వాట్ ఈస్ దట్? ఫీనోటైప్,
genotype, dominant, recessive, homozygous, heterozygous. Let us see, go to phenotype. Phenotype. The genetics in technical keywords, what is that? Phenotype. Phenotype means the character which is physical or external, physical or external appearance of, physical or external appearance of a character, physical or external appearance of a character is called what is that? Phenotype. Phenotype. Physical or external appearance of a character is called phenotype. ఓకే, ఏంటిది మరి ఫినోటైప్ అంటే? దృశ్య రూపము. మనకు తెలుగులో దీనికి దృశ్య రూపము అంటాం. దృశ్య రూపం. దృశ్య రూపం. దృశ్య రూపం అంటే ఏంది? ఫిజికల్ అంటే భౌతికంగా మనకు కనిపించేటువంటి దృశ్యాన్ని మనము దృశ్య రూపము అంటాం. ఫిజికల్ ఆర్ ఎక్స్టర్నల్ అపియరెన్స్ అంటే మనకు భౌతికంగా కానీ మనకు బహిర్గతంగా కానీ కనపడేటువంటి లక్షణాన్ని మనము దృశ్య రూపము, ఫినోటైప్ అంటాం. జీనోటైప్. నెక్స్ట్ వన్, గో టు జీనోటైప్. జీనోటైప్. The genotype means the unlike genes with the individuals. Unlike genes with the individuals. Individuals is called genotype. Unlike genes with the individuals, it is called genotype. అంటే అంతర్గతంగా ఉన్నటువంటి రూపాన్ని మనము జీనోటైప్, జన్యు రూపము అంటాం. జన్యు రూపం అనేటువంటి జన్యువులు అనేవి బయటకు కనిపిస్తాయా? కనిపించవు. అవి ఎక్కడ ఉంటాయి? లోపల ఉంటాయి. జీన్స్ అనేటువంటివి ఆ యొక్క సెల్స్లో అంతర్గతంగా ఉంటాయి. వెన్ ఇన్ ఇండివిజువల్స్ అండ్ ఇంటర్నల్ క్యారెక్టర్స్, దట్ ఈస్ జీనోటైప్. అండ్ నెక్స్ట్ వన్, డామినెంట్. Dominance means the character which is expressed, that is called dominant. The character which is expressed. The character which is expressed is called dominant. ఓకే, అంటే ఇది బహిర్గతం, బహిర్గతత్వం. బహిర్గతత్వం అంటే ఇది ఇక్కడ మనకు ఏవైతే జీన్స్ అనేటువంటి జన్యువులు ఏదైతే ఉంటాయో అవి బయటికే కనపడితే దాన్ని బహిర్గతత్వము అంటాం. ద క్యారెక్టర్ విచ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్, ఓకే, దట్ ఈస్ డామినెంట్. అండ్ రెసెసివ్. దీని అంతర్గతత్వం. బహిర్గతత్వం, అంతర్గతత్వం అంటే ఇక్కడ మనకు ద క్యారెక్టర్ విచ్ ఈజ్ అన్ఎక్స్ప్రెస్డ్. The character which is unexpressed. The character which is unexpressed is called recessive characters. For example, small t, this is the unexpressed character, small t. And the character which is expressed, for example, capital T, capital, these are expressed character. ఓకే, ఇది బయటికి కనబడేటువంటి లక్షణం, ఇది బయటికి కనపడనటువంటి లక్షణం, దీన్ని రెసెసివ్ అంటాం. డామినెంట్, రెసెసివ్. అండ్ అనదర్ వన్ కీవర్డ్ ఈస్ హోమోజైగస్, హెటరోజైగస్. ఫస్ట్ వన్ హోమోజైగస్. సంయుగ్మజము.
అంటాం దీన్ని, తెలుగులో సంయుగ్మజము, సమయుగ్మజం, సమయుగ్మజం. హోమోజైగస్, ద పేరెంట్స్ క్యారింగ్ విత్ the parents carrying with similar genes, the parents carrying with similar genes such as capital T. Okay, the parents carrying with similar genes, both are similar, that is a capital T. It is a tall plants, that is a homozygous. And heterozygous, another one is heterozygous. The parents carrying with the parents carrying with dissimilar, the parents carrying with dissimilar, it is called heterozygous. For example, capital T, small t, this is the heterozygous. See, look here, అంటే సంయుగ్మజము విషమయుగ్మజము అని అర్థం. ఇక్కడ విషమయుగ్మజం అంటే ఇక్కడ మనకు సంయుగ్మజము అంటే రెండు పొడవు ఉన్నటువంటి క్యారెక్టర్స్, క్యాపిటల్ టీ ఆర్ స్మాల్ టీ ఆల్సో. ద పేరెంట్స్ క్యారింగ్ విత్ అంటే జనకుల నుండి వచ్చేటువంటి జన్యువులు లేదా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి జన్యువులు ఒకే రకంగా ఉండాలి. అవి క్యాపిటల్ టీ కానీ స్మాల్ టీ కానీ ఉండాలి. ఒకే రకంగా ఉంటే వాటిని హోమో అంటే ఈక్వల్ అనమాట. హోమో మీన్స్ ఈక్వల్, సమానము అనేటువంటి. ఇప్పుడు ఒక తల్లిదండ్రుల నుండి వచ్చేటువంటి సంతతి వాళ్ళనే పోలి ఉండాలి, దట్ ఈస్ ద హోమోజైగస్. తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి సంతతి వేరే విధంగా ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రుల నుండి వచ్చేటువంటి సంతతి ఎలా ఉంటుంది, ఆయనకు ముక్కు ఉంది, ఈయనకు ముక్కు ఉంటుంది, ఈయనకు కళ్ళు, ఆయన ఫేస్ కట్టు అంతా కూడా తల్లిదండ్రులను పోలి ఉంటుంది. కానీ హెట్రోజైగస్ మీన్స్ తల్లిదండ్రుల నుంచి జనకుల నుండి వచ్చేటువంటి సంతతి అనేటువంటిది పందిలాగానో కుక్కలాగానో లేదా ఏనుగు పిల్లలాగా అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. డిసిమిలర్ జీన్స్ ఉంటాయి. ఎట్లా అంటే పంది కడుపు నుండి ఏనుగు పిల్ల జన్మించినట్టుగా, అంటే క్యారెక్టర్ అనేటువంటిది డిసిమిలర్ సైజ్ ఉంటుంది. అది ఒకటి పొడవు ఒకటి పొట్టిగా, అంటే డిసిమిలర్ మీన్స్ తల్లిదండ్రులు మంచిగానే ఉండరు, వచ్చే సంతతి అనేటువంటిది పోలియోతోటో, కుంటోడు, గుడ్డోడు, నోరంకర పోవడం, ఈ విధంగా డిసిమిలర్ ఇన్ సైజ్ ఉంటుంది. దట్ ఈస్ అ హెటెరోజైగస్. ఓకే, అది క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సీ లుకింగ్ హియర్, దట్ ఈస్ ద genetics keywords. And let's go to monohybrid cross. Mendel experiments monohybrid cross. Okay, next class loki veldam మనం.